టెంకాయ పాలు చక్కెర పొంగల్ తెలుసా మీకు? రండి చేస్తాం. కుక్కర్లో ఎత్తిపెట్టిన 1 కప్పు నెయ్యి నుంచి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అరకప్పు పెసరపప్పు వేసి గోల్డెన్ కలర్గా వేయించి దాంతో అరగంట నానపెట్టిన 1 కప్పు పచ్చి బియ్యం వేసి 4 కప్పు నీళ్లు పోసి మూత పెట్టి 4 విసులు వచ్చేదాకా ఉడకపెడతాం. ప్యాన్లో 2 కప్పు పాగు బెల్లం వేసి అరకప్పు నీళ్లు పోసి బెల్లాన్ని కరగపెట్టి ఫిల్టర్ చేసుకుంటాం. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి అయ్యిందని ఇలా కట్ చేసిన కాలుమూత కొబ్బరిని వేసి వేయించి దాంతో 15 జీడిపప్పు 15 ఎండు ద్రాక్ష వేసి గోల్డెన్ కలర్గా వేయించి ఒక ప్లేట్లో వేసుకుంటాం. కుక్కర్ ప్రెషర్ అణిగిందనే ఓపెన్ చేసి స్టవ్ని సిమ్లో పెట్టి బియ్యం పప్పుని మ్యాష్ చేసి ఫిల్టర్ చేసిన బెల్లం నీళ్లు పోసి ఉంటలు లేకుండా కలిపి 1 కప్పు కొబ్బరి పాలు 1 టీ స్పూన్ యాలకుల పొడి 1 చిటికెడ ఉప్పు 1 చిటికెడ పచ్చకర్పూరం నలిపి వేసి నెయ్యిలో వేయించిన పదార్థాలను వేసి 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి. దాంతో మిగతా ఉండే నెయ్యిని వేసి కలిపి దింపితే ప్రమాదమైన కొబ్బరి పాలు చక్కెర పొంగలి రెడీ.